ఐశ్వర్య, సో లోకల్ గవర్నెన్స్ టాపిక్ వచ్చేసరికి మన చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ లో ఏం రాశారు, అండ్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లోకల్ గవర్నెన్స్ కి వచ్చేసరికి ద హోల్ కాన్సెప్ట్ మనకి కొత్త ఏం కాదు. ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లో ఉన్న ఇష్యూస్ ని డీల్ చేసుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడం, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. కానీ ప్రాబ్లం ఏమైందంటే చాలా ఇన్ఫార్మల్ గా, అన్ఆర్గనైజ్డ్ గా ఉండేది అప్పుడు. అండ్ ఇండిపెండెన్స్ అయిన తర్వాత సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ డివైడ్ చేసినప్పుడు చాలా ఆస్పెక్ట్స్ బర్డన్ స్టేట్ గవర్నమెంట్స్ మీద పడింది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినా సరే గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్ళేసరికి అవి ఇంప్లిమెంటేషన్ కుదరట్లేదు సరిగ్గా. అండ్ చాలా స్టేట్స్ ఈ గ్రామ సభ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అనేది ఎక్కడ రాసి లేకపోవడం వల్ల చాలా తక్కువ స్టేట్స్ లోని గ్రామ సభ ఇవన్నీ ఉండాలని ఆప్షనల్ గా పెట్టారు. వాళ్ళకి నచ్చినప్పుడు డిజాల్వ్ చేసేసేవారు. అండ్ వాటిని ఒక సెరిమోనియల్ బాడీస్ లా పెట్టారనమాట. సో దాని వల్ల వాటికి ఇంటెండెడ్ పర్పస్ ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వట్లేదు. అండ్ పీపుల్ కి గవర్నమెంట్ అప్రోచబుల్ గా ఉన్న పరిస్థితి లేకపోయింది ఆ టైంలో. సో దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ వెన్ పివి నరసింహారావు కేమ్ టు ద గవర్నమెంట్, దెన్ హీ టుక్ ఎల్ఎం సింఘ్వి కమిటీ అండ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఈ రెండు కమిటీస్ కొన్ని సజెషన్స్ ఇచ్చాయి. మీరు లోకల్ గవర్నెన్స్ ని వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి, సో మ్యాండేటరీ అవుతుంది స్టేట్స్ కి గ్రామ్ లెవెల్లో అండ్ కార్పొరేషన్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడం మ్యాండేటరీ అవుతుంది అని చెప్పి, బికాస్ దీస్ టూ కమిటీస్ సజెస్టెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ ని తీసుకొని వచ్చారు 1992 లో. కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1993. అండ్ దెన్ ఈ ఎవరైతే వార్డ్ కార్పొరేటర్ గాని లేదా విలేజ్ సర్పంచ్ గాని వీళ్ళే రెస్పాన్సిబుల్ ఈ పనులు జరిగాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. సో వీళ్ళకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి యాక్సెస్ ఇచ్చారు. ఒక కార్పొరేటర్ ఎవరితో పని చేయించుకోవచ్చు అండ్ ఒక విలేజ్ సర్పంచ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ తో పని చేయించుకోవచ్చు అన్నది కాన్స్టిట్యూషన్ లో ది యాడెడ్. 11th షెడ్యూల్ లో పార్ట్ గా ఒక పంచాయత్ జ్యూరిస్డిక్షన్ లో, అంటే ఒక విలేజ్ సర్పంచ్ 29 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని మీరు అప్రోచ్ అయ్యి పని చేయించుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్, ఒక 18 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీద యూ కెన్ కొలాబరేట్ విత్ దెమ్ ఇన్ అ బ్రాడర్ వే. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ సిటిజన్స్ కి చాలా క్లోజ్ ఉంటారు, ఆ ఏరియాలోనే ఉన్న వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అకౌంటబిలిటీ ఉంటది. ఎప్పుడు ఎక్కడ కనిపించినా యూ కెన్ స్టాప్ దెమ్ అండ్ ఆస్క్, ఆ పని సార్ చెప్పాను కదా, ఎంత వరకు జరిగింది సార్ అని చెప్పి.